You said that you're not really into Hindu mythology. So మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు కూచిపూడిలో or whatever dance form, how did your family react to that? Did that come as a big shock for them? The shock came much later. Before that, I will tell you. The Hindu mythology, as you know, we may grow up with the Hindu friends, and we speak good Telugu because we grew up in Ongole, and school lo kuda first language Telugu untundi. So you can speak very well, Telugu. Kani, how do you get a chance to know Dasavataralu? How do you get a chance to know that Mohini Bhasmasura story? మనకి పుస్తకాల్లో చాలా తక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ ఉన్నవేవో ఉన్నాయి. రామాయణం పూర్తిగా తెలుసా నాకు తెలీదు. లైక్ ఐమ్ షూర్ నాట్ ఎవ్రీబడి అట్ దట్ ఏజ్ వుడ్ నో దట్, హూ ఆర్ నాట్ హిందూ గాయ్, ఎస్పెషలీ నాట్ అ బ్రాహ్మిన్. సో నాకు తెలీదు అన్లెస్ నేను డాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కానీ నాకు దశావతారాలు ఉన్నాయి, అది అంతా ఒకళ్ళదే విష్ణుమూర్తిదని తెలియదు నాకు. అండ్ అలాంటివి చాలా ఉన్నాయి నాకు తెలియనివి. సో అప్పుడు దట్ ఈస్ మై ఓన్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ మై ఓన్ struggle to connect to the stories, and I was fascinated also. Like, today I learned something new. Today I came to know about some other story. Today I learned to know something very different where I don't belong to. Ivanni jaruguta unnai. For a very long time my parents never knew what I was doing as so adi chaala samvatsaralu nadichindi. I didn't want to tell them because I was interested, not them. సో చెప్తే ఆపుతారని ఒక ఇది ఉంది నా మైండ్లో. బికాస్ వెరీ ట్రూ, ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ బికాస్ ఐ వాజ్ ఆల్ గ్రోన్ అప్ బై దెన్. అబ్బాయి నేర్చుకోకూడదు క్లాసికల్ డాన్సు, స్పెషల్లీ ముస్లిం అబ్బాయి నేర్చుకోకూడదు. ఇంటర్మీడియట్ విచ్ ఇస్ ఇన్ యువర్ సీరియస్ కెరియర్, లైక్ ఆ టైంలో నేర్చుకోకూడదు. ఇవన్నీ తప్పులు చేస్తున్నాను వాళ్ళ సెన్స్లో నేను. సో అగైన్ నేను వెళ్ళి పొలైట్ నాన్న అని చక్కగా వెళ్ళి మాట్లాడితే చెప్పగానే, సో అందుకని నాకు తెలుసు. సో అప్పుడప్పుడు ఏవో నోరు ఆక చిన్న చిన్న హింట్లు ఇచ్చాను. సో వాటికి కూడా నాన్న సినిమా బాగుంది కదా, కమల్ హాసన్ బాగా చేశాడు కదా డాన్స్, అంటే చేశాడు, బాగా చేశాడు, మంచి సినిమా. సో అక్కడతో ఆపేస్తారనమాట. సో ఆ హింట్లన్నీ నాకు కొన్ని బ్యాడ్గా తగిలాయి, కొన్ని ఏమో అంటే కేర్లెస్గా ఉన్నాయి ఆన్సర్స్. సో ఐ నో ఎగ్జాక్ట్లీ, అండ్ మీ పేరెంట్స్ గురించి మీకు తప్పితే ఇంకెవరికి బాగా తెలుస్తుంది. సో ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్స్ గోయింగ్ టు బి ద స్టోరీ. సో ఓకే చలో, లెట్ మీ నాట్ టెల్ దెమ్. చెప్పకుండా ఎంతవరకు నేర్చుకోవాలని నేర్చుకుందాం. నేనైతే నేర్చుకోవాలనుకుంటున్నాను, దట్స్ వెరీ ష్యూర్. సో టీచర్ దొరికారు, లెట్ మీ స్టార్ట్. సో దెన్ ఒక కంప్యూటర్ క్లాస్, అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ కంప్యూటర్ క్లాస్, అది సరిపోవట్లేదు ఇన్ టైప్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే నాన్న అది కీబోర్డు ఫాస్ట్గా రావట్లేదు, టైప్ నేర్చుకుంటే మంచిగా వస్తుందంట. సో దెన్ ఐ జాయిన్డ్ టైపింగ్ క్లాస్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ కాలేజ్ టు టైప్ ఇన్స్టిట్యూషన్ అండ్ కంప్యూటర్ క్లాస్. సో whenever somebody wants to trace, whether they think like, if I'm not traceable in type institute, they think like, I'm still in the computer class. Okay. If they think I'm still at home or maybe in this college or a tuition. So even madhyalo I had some time where I can go to my guruji and learn. Oh, okay. So that's how I figured out the time, where I can go and spend some time with my masterji. Right. So that learning process were there for more than 4 years when I was in Ongole. Oh, 4 years without letting your parents know you learned? No, 8 years. Okay. Performance appudu kuda chala varaku teliyadu vallaki. Oh, they've never seen you on perform? No, not till 8 years. ఎలా మేనేజ్ చేశారు అంత బాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పలేదు. సెకండ్ ఊరు మారాను, హైదరాబాద్కి వచ్చేసాను. థర్డ్ థింగ్ పేరు మార్చుకున్నాను హరి అని. సో ఎక్కడ ఏ క్లూ రాకుండా లైక్ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ సిబిఐ ఆఫీసర్, మంచి పోలీస్ ఆఫీసరు, లేకపోతే లాయర్ అయితే కనుక చక్కగా ప్లే చేద్దునేమో. లేకపోతే ఐ హ్యాడ్ టు రియలీ ప్లే అ గుడ్ గేమ్ while I was learning, because I am interested, not the world, not anybody else. So again I am sure I'm not doing something wrong. నేను తప్పు చేయట్లేదు, ఎవరిని నొప్పించట్లేదు, and I don't want to harm myself. I don't want to hurt myself by not able to do that. So I figured out, నేను ఇది చేయాలనుకుంటున్నాను కాబట్టి let me take this kind of a struggle. సో ఆ స్ట్రగుల్ తీసుకున్నాను. I did all the games that I can possibly, అది చేశాను. 2008 జూలైలో my parents came to know through మా టీవీ ఛానల్.
సీరియస్లీ Yeah. ఒక ఇంటర్వ్యూ ద్వారా మీ పేరెంట్స్ కి ఫైనలీ తెలిసింది Yeah. డాన్సర్ They covered a small story and they wanted to add my parents' bite. వాళ్ళ రియాక్షన్ ఏంటని నేను వాళ్ళ రియాక్షన్ నాకు కూడా తెలీదు. If you want to go and talk to them, please, you are more than welcome. I thought like maybe this was the right time for them to know, not through me or through somebody else. Right. So being a media, I think it was even more a good thing to go and talk. So number address ఇచ్చిన తర్వాత they had somebody there in a local team. So they went and took some small bite. They were confused. They didn't know what they were speaking because they thought something and these people told something and I purposefully did not give all the information. So అలాగా I didn't want to really culturally shock whole thing. ఒక బిగ్ షాక్ ఇవ్వద్దు. అట్లీస్ట్ డాన్స్ అనే ఒక సెగ్మెంట్ మీ అబ్బాయి చేస్తున్నాడు, ఫర్గెట్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. Yeah. అది క్లాసికలా ఇంకోట పక్కన పెట్టి సో కొంచెము క్లూ. ఓకే దెన్ అది టెలికాస్ట్ అయినప్పుడు దే రియలైజ్ సంబడి ఈస్ డాన్సింగ్ ఇన్ రెడ్ కాస్ట్యూమ్, వాజ్ దట్ యూ? సో దట్స్ వెన్ దే కేమ్ టు నో దట్స్ కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత స్టార్టెడ్ పొలైట్లీ లైక్ చాలా దూరం వచ్చినట్టున్నావు నువ్వు, స్లో డౌన్, చాలు నేర్చుకున్నావు కదా నౌ యూ కాన్సంట్రేట్ ఆన్ యువర్ జాబ్.